వెల్కమ్ బ్యాక్ టు గురు గేమింగ్. సో ఈరోజు అయితే కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ 2 అనే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మన ఛానల్కి ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ అవి ఇవి ఉండడం వల్ల కుదరలేదు అనమాట. సో గేమ్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇట్స్ అ మల్టీప్లేయర్ కార్ డ్రైవింగ్ గేమ్ అండ్ కమ్ పార్కింగ్ కమ్ సింగిల్ ప్లేయర్ అండ్ డ్రైవింగ్ చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో నేను ఇకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చి స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే మీకు పార్కింగ్ మోడ్ అండ్ డ్రిఫ్ట్, సింగిల్ ప్లేయర్, మల్టీప్లేయర్ మీ ఫ్రెండ్స్తో పాటు ఆడొచ్చు. సింగిల్ ప్లేయర్ మీరు సింగిల్గా ఆడొచ్చు. డ్రిఫ్ట్ అయితే మీకు కంప్యూటర్ ఆన్లైన్ ప్లేయర్స్ కుదిరితే ఆన్లైన్ వాళ్ళు వస్తారు, వేరే కంట్రీస్ వాళ్ళు. సో మనం మన ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు ఆ డ్రిఫ్ట్ రేస్ అనేది. నాకు ఇంకా తెలీదు. అండ్ ఇక్కడున్న మ్యాప్సే మీకు మల్టీప్లేయర్లో కూడా అవైలబుల్ ఉంటాయి, సేమ్ మ్యాప్స్. అండ్ మీకైతే ఇక్కడ డ్రిఫ్ట్ ఉంది కదా. సో నేనైతే మీకు చూపిస్తా, జస్ట్ మ్యాప్ అయితే చూపిస్తా ఫర్ రెఫరెన్స్. ఒకసారి చూసుకొని చూపిస్తా. నాకు కూడా ఫస్ట్ టైం ఇదే. సో ఎస్ గైస్. అండ్ గ్యాంగ్స్టర్ని ఆన్లైన్లో కొన్ని ప్రాబ్లమ్ గేమింగ్ ఇష్యూ అయితే వచ్చింది. సో దానివల్ల వీడియోస్ అయితే లేట్ అవ్వచ్చు. అండ్ గ్యాంగ్స్టర్ వేగస్ కూడా లేట్ అవుతాయి. సో ఇదే మన డ్రిఫ్ట్ రేస్ గ్రౌండ్ అనమాట. సో ఎస్, అందరూ ఒక రైడ్ వేసేద్దాం. సో గైస్, ఇది జస్ట్ రేస్ ట్రాక్ అంతే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో రేస్ బ్యాక్ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇంకా వేరే మ్యాప్స్ చాలా ఉన్నాయి. టైం కూడా పడిపోద్ది. సో టైం ఎక్కువ అయిపోద్ది. అండ్ వెహికల్స్ గురించి ఫస్ట్ మీకు మెయిన్గా చెప్పాలంటే అబవ్ 150 వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి విత్ డిఫరెంట్ కంపెనీస్. అండ్ ఇంజన్ సౌండ్స్ కూడా మీకు రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ రేంజ్ రోవర్ కూడా అవైలబుల్ ఉంటుంది. F1 కార్స్ కూడా ఆల్మోస్ట్ అవైలబుల్ ఉండొచ్చు. యా. అండ్ బుగాటి, లంబర్గిని ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ లగ్జూరియస్ స్పోర్ట్స్ అండ్ ఇది వింటేజ్ కార్స్, ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేనైతే ఒక BMW కార్ అయితే ఉండాలి. ఒక్క సెకండ్, ఇదే అనుకుంటా. సో ఇది బై చేద్దాం అని అనుకుంటున్నా, కానీ ఎందుకు వద్దనిపిస్తుంది. అండ్ వింటేజ్ కార్స్లో నాకు ఇట్లాంటిది చాలా ఇష్టం. సో ఇది రాయల్గా ఉండేది కదా అప్పట్లో, అండ్ అదిరిపోయింది నాకైతే. సో ఇవన్నీ డ్రిఫ్ట్కి వాడచ్చు. డ్రిఫ్టింగ్ కోసం ఇవన్నీ వాడచ్చు. అండ్ వింటేజ్ కార్స్ అండ్ మజల్ కార్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అండ్ మీరు ఇంజన్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో నేనేం చేయను, జస్ట్ చూపిస్తుందండి. ఇంజిన్ సెటప్, గేర్ సెటప్, సస్పెన్షన్ అండ్ మెయింటెనెన్స్ సెటప్. సో మీకు కావాల్సింది చేసుకోవచ్చు. సో నేను అన్నీ నాకేం అక్కర్లేదు ఇది మెయింటెనెన్స్ అవన్నీ సెట్ చేసుకున్నప్పుడే. సో ఇక మెయిన్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మ్యాన్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, 4 టైప్స్. సో ఇవైతే కొంచెం చూపిస్తా. నేనైతే 2 అన్లాక్ చేసుకున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఫారెస్ట్ హైవే సైడ్లో ఉంటుంది. సో ఆ మ్యాన్షన్ అయితే అమేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ మ్యాన్షన్లో అయితే మీకు డాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కార్ దిగి ఫుల్ మ్యాన్షన్ చుట్టుతూ ఉంటే అవి కూడా మీ వెనకాల వస్తాయి. సో ఇందులో
పాజిటివ్ విషయానికి వస్తే గ్రాఫిక్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైక్ మా గ్రాఫిక్స్ చాలా అమేజింగ్ ఉంటాయి. ఒక్క నిమిషం. అంటే ఈరోజు పొద్దునే గైస్ ఈ మ్యాన్షన్ అన్లాక్ చేసింది. సో మనకు ఫస్ట్ టైం లోడింగ్ అయితే ఎక్కువ తీసుకుంటుంది. యా ఒరే ఒరే యా ఇదిగోండి. ఎస్ గైస్, ఇదే మన మ్యాన్షన్ హౌస్. సో ఫుల్గా చూపిస్తా, ఒక్క నిమిషం. సో గైస్, ఇందులో మీకు చాలా ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం గేమ్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. అది మనం ఏం చేయాలి, గేమ్ డెవలపర్ ఫిక్స్ చేయాల్సిన బగ్ అది. పర్లేదులే, ఇది గీసుకుంది కాస్త. సో ఎస్, బండి ఇక్కడైతే ఆపేస్తున్నా. సో ఇందులో మీకు ఫోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది గైస్. సో ఫోన్లో మీరు బండి ఉన్నప్పుడు ట్యాక్సీ, ఇలాంటి కార్గో పికప్స్ అవన్నీ చేయొచ్చు. సో డ్రోన్ షాట్స్ కూడా అమేజింగ్గా, లైక్ గ్రాఫిక్స్ హెవీగానే పెట్టుకుంటే సూపర్ ఫొటోస్ అయితే వస్తాయి. ఒక్క నిమిషం, ఒక ఫోటో తీస్తా. రే 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 కెమెరా కంట్రోలింగ్ నాకు రాదు గైస్. సో ఈ కెమెరా ఇక్కడ నుంచి ఇలా పుల్ చేస్తే జూమ్ అయిపోద్ది. అదిగోండి. ఓ మావాడు బాగుండు. సో కిందకి వెళ్ళి తీస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. వెయిట్ 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 యా అదిరింది గైస్. సో ఫోటో తీసేద్దాం ఇంకా. సో సెట్టింగ్స్ కొత్త కాబట్టి నాకేం తెలియట్లేదు, ఇదే అనుకుంటా. ఎస్, నో నో నో. సో యా, ఫోటో అయితే వచ్చేసింది. సో అండ్ ఇదే మన మ్యాన్షన్. చాలా లోపల కూడా పోవచ్చు. ఒక నిమిషం చూపిస్తా. ఇది షెడ్లా ఉంది. ఓకే ఓకే ఓకే. సో నేనైతే గ్యారేజ్ లోపల నుంచి పోతా, ఎందుకంటే నాకు ఇది బాగుంటుంది. డైరెక్ట్ మ్యాన్షన్ లోపలికే అయిపోద్ది కనెక్ట్. ఇక్కడ ఓకే. సో ఇదిగోండి, ఇది వచ్చేసి కిచెన్. ఎస్, ఆల్మోస్ట్ అలాగే ఉందబ్బా అనుకుంటా కిచెనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బాల్కనీ టైప్ రూమ్, లైక్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో బయటకి వెళ్ళనీకి అనుకుంటా అయ్యి ఉండొచ్చు గైస్. ఇదే షార్ట్ డోర్, లైక్ బ్యాక్ డోర్. ఓకే. సో మ్యాన్షన్ పైన కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా చూపించడం చాలా ఉంది. అండ్ ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అనుకుంటా, లైక్ హాల్, పెద్ద టీవీ కూడా ఉంది. అండ్ ఇంకా చాలా ఉందబ్బా ఇల్లు, ఐ మీన్ మన హౌస్. అండ్ ఇది వచ్చేసి ఏంద్ర ఇదే, వాట్ ఈస్ దిస్? ఓ ఓకే గాయస్, ఇది మనోడి పర్సనల్ సెటప్ వాష్రూమ్ కోసం. ఓకే. ఇదేంది ఇది? సో ఇది ఆఫీస్ రూమ్ అనుకుంటా. కాదే, ఇంటర్వ్యూ రూమ్ అనుకుంటా గైస్. సెటప్ అయితే అదిరిపోయింది. యా ఆల్మోస్ట్ అదే అనుకుంటా, నాకు తెలియదబ్బా.
ఎందుకంటే నేను లగ్జూరియస్ హోమ్ ఏదో ఇప్పటి వరకు రియల్ చూడలేదు. సో ఎట్రా పోవాలి, స్టెప్స్ ఆడా, స్టెప్స్ ఇటు ఉన్నాయి గైస్. అండ్ మన హౌస్ చాలా పెద్దది గైస్. ఎందుకంటున్నానంటే చూడండి, ఇటు మ్యాన్షన్ ఇంకా 3 ఫ్లోర్స్ పైన ఉంటాయి. సో సారీ గైస్, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనుకుంటా. యా నుంచి వచ్చినవరా? ఓకే. సో గైస్, పైన గ్రిల్ అని చూసుకోలేదు నేను, అట్నే దిగేసిన. సో ఎస్, సో పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటా, కానీ బాల్కనీ ప్రొవైడ్ చేయడం మర్చిపోయినారు. అండ్ వాట్ ఈస్ దిస్? ఇదేంది ఇది? చిన్న వాష్రూమ్ సెటప్ ఇది కూడా సెకండ్ ఫ్లోర్ కోసం. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్, స్మాల్ టీవీ, ఇది పీసీ మాదిరి ఉందబ్బా. యా కమాన్. అండ్ ఇదో ఇంకో రూమ్. సో చెప్పాను కదా, మ్యాన్షనే చాలా పెద్దది ఇచ్చారు మనకు. అండ్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ రూమ్సే. సో ఇక్కడ టీవీ లేదే, పెట్టలేదు అనుకుంటా. యా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో టీవీ సైడ్లో ప్రొవైడ్ చేసింటారా? నా సో కావాల్సి ఉంటే వేయించుకోవచ్చు అనుకుంటా, కానీ గేమ్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. సో లెట్స్ గో ఆన్. వాట్ ఈస్ దిస్? సో బ్యాక్ సెటప్ ఫర్ బాల్కనీ. సో గైస్, ఇంకా ఇది అన్లాక్ అవ్వలేదు. సో లెట్స్ మూవ్ బ్యాక్ టు నెక్స్ట్ రూట్ వే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చెప్పాలంటే. అండ్ సో గైస్, ఈ గేమ్ అయితే మీరు బ్లూటూత్ వేసుకుని ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో నేచరిస్టిక్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ చాలా వరకు రియలిస్టిక్ ఫీల్స్ ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీది హై ఎండ్ డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ 6 GB ర్యామ్ పైన ఉంటే, 6 GB ఉంటే మీకు చాలా బాగా వర్క్ అవుద్ది ఈ గేమ్. లైక్ నేను అయితే ప్రస్తుతానికి హై గ్రాఫిక్స్ పెట్టుకున్నా. వా, సో గైస్, కాస్త పోయి మనోడు ఫోటో షూట్ చేసుకుని వద్దాం. ఇక్కడ దగ్గరలో నేచర్ భలే ఉంటుంది. ఓకే, సో చూసిన వాళ్ళు ఏమనుకోకండి, నాకు డ్రైవింగ్ అంతగా రాదు. సో ఇక్కడే బాగుంది, ఒక ఫోటో ట్రై చేద్దాం. నో, ఓకే. ఒరే, సో గేమ్లో అయితే నాకు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయినా. 1 సెకండ్. ఎస్, చాలు. అండ్ డ్రోన్లో అయితే తీసుకుందాం, ఎందుకంటే మన ఫోన్లో కెమెరా అవైలబుల్లో లేదో నాకు తెలీదు. సో
కాస్త యా జూమ్. సో కాస్త పైకి ఎస్ 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 చాలు గైస్. సో యా క్లిక్ ద ఫోటో. ఎస్ ఫోటో అయితే వచ్చేసింది, కానీ ఇట్లా కాస్త ఎందుకంటే టైర్స్ ఫుల్గా కనబడి ఉంటే భలే ఉండేది. ఎస్ ఇప్పుడు ఎస్ గైస్. సో గైస్ గేమ్ గ్రాఫిక్స్ ఎలా ఉందో ఒకసారి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో గైస్ నేచర్ అయితే బాగుంది, అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ డే అండ్ నైట్ అంతా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి అది హై గ్రాఫిక్స్ ఉంది ప్రస్తుతానికి, అండ్ నేనైతే మీడియంకి చేంజ్ చేసుకుంటా. కమాన్. సో గైస్ లైక్ ఇది ఈ రూట్ యొక్క శాంపుల్ టైపు. ఇంకా చాలా చాలా వెహికల్స్ యాడ్ అవుతాయి అండ్ మ్యాప్స్ కూడా. ఓ గాడ్. అండ్ గైస్ కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ అని ఒకటి ఉంది. సో ఇది పార్ట్ 2. సో అది దీని పార్ట్ 1 మాదిరి. సో అది కూడా ట్రై చేయండి. సో అది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు. సో మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఎందుకంటే ఆ గేమ్ కూడా అదిరిపోద్ది అనమాట. వేరే అండ్ గ్రాఫిక్స్ కూడా అది కూడా బాగుంటుంది, అండ్ ట్రక్స్ అండ్ బస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ట్రై చేస్తే 2 గేమ్స్ కూడా బాగా ఇష్టం అవుతాయి. సో ఇందులో చాలా వెహికల్స్ ఉంటాయి. ల్యాండ్ క్రూజర్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు. ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయ్స్, ఫ్యాంటమ్, గోస్ట్ 2 ఆల్మోస్ట్. వీడత్తా ఏందో గైస్ రూట్లు మొత్తం బ్లాక్ చేస్తున్నారు. ఓ సో మన బండి ఇన్బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందబ్బా. సో గైస్ ఇవైతే అప్కమింగ్ మ్యాన్షన్స్, షాప్స్ తెలీదు, ఈ మ్యాప్లో యాడ్ చేయలేదు వాళ్ళు. అంటే ఓకే సో ఓకే గాయస్, ఇవాటికి వీడియో ఇంతే. అండ్ గేమ్ గ్రాఫిక్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు ఎవరు కమెంట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే మీ రెస్పాన్స్ తెలిస్తే నేను ఏ వీడియో చేయాలి ఎలా చేయాలో ఒకటి తెలుస్తుంది. సో కొంతమంది చేసిండ్రు, సో ఐ థ్యాంక్ దెమ్. సో మిగతా వాళ్ళు కూడా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఈ వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వా
సో ఎస్ గైస్, ఇవాళకి వీడియో అంతే. సో నేను చెప్పినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ రెస్పాన్స్ నాకు చాలా అవసరం. సో బండి అంతగా డ్యామేజ్ అవ్వలేదు. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.